వెల్కమ్ టు రా న్యూస్ ఛానల్. నేను మీ రమేష్ని. మొత్తానికి జగన్ని వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు వదిలిపెట్టడం లేదు. ఒకవైపు సునీత, ఒకవైపు షర్మిల. వీళ్ళిద్దరు అన్నయ్యను అసలు శ్వాస కూడా తీర్చుకొనియకుండా తిడుతున్నారని మనకు పత్రికాముఖంగా అన్ని విషయాలలో తెలుస్తుంది. బాబాయిని చంపిన వ్యక్తులకే అన్నయ్య సీట్లు ఇచ్చాడు, అన్నయ్య వెనకేసుకుంటూ కాపాడుతున్నాడు అనేది షర్మిల వాదన అయితే, నాన్నని చంపేసి మమ్మల్ని అనాథం చేశాడనేది సునీత వెర్షన్. అసలు ఏం జరిగిందనేది కోర్టులు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి, మనం నిర్ణయించలేము. అలాగని జగన్ చేశాడా, చేపించాడా, వెనుకున్నాడా అని అంటే అది కోర్టులో తేలాల్సిన విషయం, చట్టపరంగా చేయాల్సిన విషయం. ఒక మనిషి అనడం వల్ల, ఒక మనిషి మరొక మనిషిని ముద్దాయి అనడం వల్ల అది నిజం అవుతుందా కాదా అనేది పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్కి ఇది ఒక ప్రాణ సంకటంగానే మారింది. ఇద్దరి చెల్లెళ్ళు తనని విమర్శిస్తూ ఉంటే జగన్ ఏమనలేక తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే చూడాలి, ఎలక్షన్స్ అయిపోయాక అసలు వాళ్ళ మాటల్లో ఎంత నిజం ఉంది, నిజం లేదు, ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు, జగన్ను నమ్మి ఓటేస్తారా, లేకపోతే ఇంట్లోనే చెల్లెళ్ళు ఇద్దరు తనను వ్యతిరేకిస్తున్నప్పుడు బయట వాళ్ళు ఎలా చూస్తారనేది మనం రానున్న ఎలక్షన్ తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.